ఈ రాగం ఎందుకు తీసినా అని అంటారా? ఓట్లకు ముందు మన రేవంత్ సార్ చెప్పిన ముచ్చట్లు యాదికొచ్చి ఇగో ఇప్పుడు చాలా మంది ఇదే రాగం అందుకుంటాండ్రు. కానీ ఎన్ని ముచ్చట్లు చెప్పిండోల్లా, రైతులకు రుణాలు మాఫీ అన్నాడు, ఎకరానికి 15,000 అన్నాడు, పింఛని పెంచుడే అన్నాడు, ఇక ఏడాదిలో 2 లక్షల నౌకర్లు ఇస్తా అని కూడా అన్నాడు. మరి ఇంట్లో ఎన్ని గణం చేసిండు? అన్ని గుండు సున్నా అనే అంటున్నారు కదా. అంతెందుకు, అప్పుడు రేవంత్ సార్ మాటలు నమ్మిన నిరుద్యోగులు ఇగో ఇప్పుడు చూడు ఎట్లా రోడ్ల మీద పడ్డారో. ఫస్ట్ మన రేవంత్ సార్ వారు ముఖ్యమంత్రి కాక మునుపు ఓట్లేయించుకునేందుకు చెప్పిన ఆనిముత్యాలల్లా ఒక్క ఆనిముత్యం ఒక్కసారి నూర్రి. నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, వాహ్, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఏడాదిలోనే 2 లక్షల నౌకర్లు ఇస్తా అన్నాడు కదా. మరి ఏ పార్టీ ఇచ్చిండోల్లా? ఒకటన్నా ఒక్క నౌకరన్న వచ్చిందా ఈ చేయిపట్టి సర్కార్ వచ్చినాక? అప్పుడు రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినవి కూడా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొలువులే. మంది పెండ్లికి మంగళారతులు పట్టినట్టు కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే నౌకర్లు ఇచ్చినా నేనే ఇచ్చినా అని డప్పు కొట్టుకునే. మరి ఏడాది అయిపోయే, ఒక్కటన్నా ఒక్క నౌకర్ రాకపోయే. మరి నిరుద్యోగులకు కోపం రాదా? అందుకే రోడ్ల మీదకి వచ్చిరు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ ను గడగడలాడిచ్చిరు. కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న 4,000 పోస్టులు రింపాలని డిమాండ్ చేసిరు. ఎనర్జీ సెక్టర్ ఆస్పిరెంట్స్ ని విద్యుత్ సంస్థల్లోని నోటిఫికేషన్స్ కోసము అడగడానికి గాంధీ భవన్కి వచ్చాము. మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలోనే రావాల్సి ఉండే. దాదాపు విద్యుత్ సంస్థల్లోని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఎల్ఎం పోస్టులు 4,000 దాకా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము నోటిఫికేషన్ వేయడానికి రెడీగా ఉన్నాము, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అందరినీ కలిసాము, సీఎండీలను కలిసాము, ప్రజావాణిలో కూడా వినతులు ఇచ్చాము. విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ రావట్లేదు. ఏ పొలిటికల్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మేమందరం గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు దాదాపు 4,000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావాణికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము మేమందరం. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కాడ నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ర్యాలీ తీసిరు. వచ్చే నౌకర్లు ఇస్తా అనుకుంటా కమ్మటి ముచ్చట్లు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సారు గింత పెద్ద దోకా వేసినందుకు 2 చెంపలు కొట్టుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలని గరమైర్రు. అసలు కాంగ్రెస్ అంటేనే మోసమని, అబద్ధాలతోని పొద్దెల తీస్తుందని కేసీఆర్ సార్ అప్పట్లోనే 1కి 10 మాటలు చెప్పిండు. ఇప్పుడు అదే నిజమైతుంది కాదోల్లా. ఈ నిరుద్యోగులతోని ఆడుకునేడేందోల్లా నోటిఫికేషన్లు పడతాయి, నౌకర్లు అత్తేని ఊర్ల నుంచి పట్టణానికి వచ్చి ఉన్నదో లేదో తినుకుంటే ఇరుకిరుకు అర్రలలో వండుకుంటా చదువుల మీద పడితే ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే ఎంత మోసం అన్నట్టు. నిరుద్యోగులనే కాదు, అసలు ఈ ఏడాదిలా రోడ్డెక్కడో లెవలు, ఆగంగానో లెవలు, రైతులు మోసపాయే, ఆటో డ్రైవర్లు గోసపడే, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, నర్సులు రోడ్ల మీదకి వచ్చే, కాంట్రాక్ట్ టీచర్లు, ఉద్యోగులు ధర్నాలు చేసే, తులం బంగారం నమ్మినా మన ఆడపడుచులు మోసపాయే, ఆఖరికి గురుకులం పిల్లలు కూడా రోడ్ల మీద దవాఖానలను దండ్లాడే. ఇంతమందిని గిన్ని తీళ్ళ మోసం చేసుడు అసలు ఏడైనా ఉన్నదా? మనం ఎన్నడన్నా చూసినామా? ప్రజాపాలన అంటే గీదా? రాష్ట్రాన్ని చూసుకునే తరిక గిట్లుంటదా? గిట్లనే కోపానికి వస్తారు జనాలు.